దానికి మించి ఏమీ లేదు. ఆ టయానికి దేవుడు ఎవరిని లేపుతారో, ఎవరిని నిలబెట్టుకుంటాడో ఆయన చిత్తమయ్యింది. కాబట్టి దాని నిమిత్తాన మనం అందరం ప్రార్థన చేద్దాము. దైవ కార్యాలు ఎలా ఉంటాయో ఎవరికి కూడా తెలీదు. మరి ఆయన ఏర్పాటు చేసుకుని, ఆయన పిలుచుకుని నమ్మదగిన వాడు. కాబట్టి నా పట్ల ఏ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో, మరి ఆగస్టు 18వ తారీఖున నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నా పక్షాన్ని యుద్ధం చేయగలవాడని నేను నమ్ముచున్నాను. మంచి దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేయాలి. 15 రోజులు మన ఎదుట ఉంది. 15 కూడా కాదు, 14 రోజులు అనుకుంటా. ఈ 14 రోజుల్లో ఎందుకంటే దేవుడు సమస్తం సమకూర్చాలి. నేనున్నాను అనే ఏ వ్యక్తినైనా ఇంకా ముందుకు నడిపించినట్లయితే అప్పుడు మన సేవకుల్ని చిత్తపడి చేసడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి వెల్లడి చేస్తాకైనా ప్రతి విషయంలో కూడా, కాకపోతే దేవుడు కొద్ది క్షణంలో కూడా అద్భుతాలు చేయగలవాడు. ప్రార్థన చేయండి, ప్రతిఫలం పొందుకుందాము. ఆయన నమ్మదగిన వాడు, మనల్ని పిలుస్తున్నవాడు. ఆ కార్యములు ఆయన చేసుకుంటాడని నేను నమ్ముచున్నాను. మరి బలమైన సాధనాలుగా ఉన్న మనం ఇద్దరు ముగ్గురమైనా సరే దేవుని ఎదుట నిలబడినట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం, తాళ ఉంచుకుందాం. మిగిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవ, దైగల రక్షకుడానికి వందనాలు, స్తోత్రాలు ఇస్తాయో. నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అది శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు నీ దాసరాలతో మాట్లాడండి. నీ దాసరాలు ఉట్టిది మట్టిది బలహీనురాలు. నా పేరుని పూర్తిగా కొట్టివేసి మరుగుపరుచుకుని మీరుండి మాట్లాడమని నజరుడనే యేసు పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథంలోకి వెళ్దాము. 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాము. బలహీనమైన చేతుల్ని బలపరిచిన వాడు, చాలా నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోయిన మోకాలిని బలపరచగలవాడు, బలహీనమైన చేతిని బలముగా ఉంచగలవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే ఒక మాట మీరు చదివేరేమని, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. హల్లెలూయా. నా పిల్లలు బలహీనులుగా ఉన్నారు, నా పిల్లలు సమస్యలో ఉన్నారు, నా పిల్లలు నిరుద్యోగం, ఎందుకంటే ఉద్యోగం లేక నిలబడుతూ ఉన్నారు, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని నీవెందుకు కృంగిపోతున్నావు ఆయన అంటున్నాడు కదా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. దేవుని స్తోత్రం. నిజంగా ఒక్క మాట చాలు మన జీవితంలో. ఎందుకంటే మనం బలముగా ప్రార్థన చేసేవారం అయితే మన నీతి మన ముందర నడుచుదురుగా. హల్లెలూయా. ఎక్కడ పోయేది తెచ్చుకో అవసరంలా, మన నీతి మన ముందర నడుచుదురుగాక. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపుకు మనం చూడాలి, నీతి కలిగి జీవించాలి. అప్పుడు దేవుని యందు ఆనందించబడుదురుగాక. ఈరోజు నువ్వు బలహీన స్థితిలో ఉన్నావేమో, ధనము లేక, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగము లేక, నిలబడడానికి నీడ లేకున్నావేమో. నీ ధైర్యము, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాట, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించింది. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరకు వెళ్ళి సలకాలు కాదు, కానీ దేవుని యందు నువ్వు గొప్ప బహుమానాన్ని పొందుకుందురుగా. నేను ఒకటే అనుకుంటా, ప్రభా కొద్ది నిమిషాల్లో కార్యం చేయగలవాడివి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి మన దగ్గర ఎంతో కొంత ధనం ఉండేది, దాని దగ్గరికి ఎవరైనా స్పాన్సర్ చేస్తే వెంటనే ఈ టైంకల్లా పాంప్లెట్లు కొట్టేస్తాం, అడావుడి చేస్తాం, 5 ప్రయాణాలు చేస్తాం, కౌరులు చెప్పడం, చాలా ఇది ఉండేది. ఇప్పుడు నేను ఒకటే, ఎందుకంటే మన పరిస్థితి బాగాలేదు, నేను ఒకటన్నా, ప్రభా నీ చిత్తమైతేనే అది జరిగించు. ఎందుకంటే నీవు అదే తారీఖు నన్ను పిలిచావు,
నువ్వు నమ్మదగిన వాడివి, నన్ను పిలిచిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచిన రోజు అది. నువ్వు పేరు పెట్టి నన్ను పిలిచి నువ్వు రా అని కేక వేసిన దేవుడివి. దేవుని స్తోత్రం. ఆ ఒక్కరోజు ఆ మాట కోసము ఈ ఆర్భాటం చేసుకుంటున్నామయ్యా. మేము ఒక స్నేహితుని ఒక రోజు కలిస్తే పలానప్పుడు పలానా స్థలంలో కలిసామని అది జ్ఞాపకం చేసుకుంటాం 10 సార్లు. మనం పలానా చాటు కలిసాము కదా అని. అలాగే నీవు నాతో మాట్లాడింది దినమని, ప్రతి సంవత్సరం నా యేసయ్య మాట్లాడిన దినమని ఎంతగానో బంధుమిత్రులతో, స్నేహితులతో, దైవజనులతో గొప్ప సెలబ్రేట్ మనం జరిగించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. నేను నమ్ముచున్న ఆ కార్యం నా దేవుడు ఆగక నడిపించగలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టయానికి దేవుడే ఆ దాతల్ని తీసుకువస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. అందుకనే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. హల్లెలూయా. మనం ధైర్యం కలిగి ఉండాలి, కృంగిపోకూడదు. అందుకే కృంగిపోయిన వారు ఎలాంటి వారంట? చేతగాని వారంట. అదే యోబు గ్రంథంలో 5వ అధ్యాయము ఒక మాట చదువుతాను చూడండి. 5:6 చూడు నాన్న. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, బాధ భూమిలో నుండి మొలవదు. విప్పురములు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవములకు పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత కార్యములను చేయవాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ఆయన లెక్కలేని కార్యాలు చేయగలవాడు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఓపికగల కార్యాలు చేయగలవాడండి మన మహోన్నతుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు నమ్మాలి యేసయ్యని. అందుకే శ్రమ అంట భూముల నుండి పుట్టదంట. మనం అనుకుంటూ శ్రమ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందని. శ్రమ ఎక్కడి నుండో రాదండి, మన నుండే బయలుదేరి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన నోటు మాటను బట్టి శ్రమ, మన సూపును బట్టి శ్రమ, మన నడవడికని బట్టి శ్రమ. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆయన ఆశీర్వదించగలవాడు. బలహీనమైపోయినా మన చేతిని బలపరచగలవాడు. ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, సమస్యలో ఉన్నావా, కృంగిపోతున్నావా? నేను బలపరచగలవాడు. నేను ప్రకటిస్తున్న ఆరాధనీయుడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు భోజనం గమనించండి. ప్రభు భోజనంలో ఎందుకంటే ఒక మాట నేను చదువుతా, వివరంగా ఒక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తా. లేవియ కాండం 27:30 చదవండి ఆ మాట త్వరగా. లేవియ కాండం భూధాన్యములేనే కానీ, వృక్ష ఫలములోనే కానీ, భూఫలములన్నిటిలో 10వ యెహోవా సొమ్ము. ఎవరిదంట? యెహోవాది. అమ్మగారి దగ్గరది కాదండి. చదువు నాన్న. అది యెహోవాకు ప్రతిష్టమైనది. ఒకళ్ళ చెల్లింపవలసిన 10వ భాగములు దేనినైనా ఇడిపింపు కోరినడల దేవుని స్తోత్రం ఎన్నొంతులంట? 5వ వంతు కలిపి చెల్లించాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నాకు అమ్మాయి ఆ బియ్యం తెచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరో తెచ్చే ఎవరో ఇస్తారు తెస్తారు ఎదురు చూపులు కాదు, వస్తువులుండైనా ఆయన సేవ చేయాలి. మేము దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే